హాయ్ అండి. విజయవాడ అమ్మవారి గుడికి చాలామంది వెళ్ళే ఉంటారండి. కానీ యాక్చువల్గా అమ్మవారు పుట్టింది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ ప్లేస్లో అంటండి. ఇది విజయవాడలోనే ఉంది, మొగల్రాజుపురం అండి. కరెక్ట్ అడ్రస్ ఏంటంటే మొగల్రాజుపురం మెట్రో రిలయన్స్ ఉంటాయండి. దాని ఆపోజిట్లోకి వెళ్ళగానే కంప్లీట్ డెడ్ ఎండ్కి వెళ్ళిపోతే లెఫ్ట్కి తిరగగానే మెట్లు కనబడతాయండి. కొండపైన అండి ఈ గుడి. రోడ్డు మార్గం ఉండదండి, ఓన్లీ మెట్ల మార్గమే. చూస్తున్నారు కదా, మెట్లు ఎక్కుతుంటే దారిలో ఇలాగ అమ్మవార్లన్నీ కనబడతారండి. శ్రీ శ్రీ దుర్గా భవానీ ఆలయం అని చాలామందికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, శ్రీ దుర్గా భవానీ దనకొండ క్షేత్రం అంటారండి. ఒక మెట్ల మార్గం తప్ప రోడ్డు మార్గం అనేది ఉండదండి. కానీ చాలా సత్యం అండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి పైకి వెళ్తే. చూపిస్తాను చూడండి. అయితే అమ్మవారికి వీడియోలు తీయలేదు కానీ నేను చుట్టూ చూపిస్తున్నాను. మెట్లు ఎక్కుతుంటే ఇలా ఎక్కుతుంటే ఆంజనేయ స్వామి చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఇక చూస్తున్నారు కదా. ఇంకా అక్కడికి వెళ్తుంటే శివాలయము కొండపైకి వెళ్తుంటే ఇంకా మెట్ల మార్గంలోనే శివాలయము, వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, నవగ్రహాలు చూస్తున్నారు కదా. ఇది శివాలయము, వినాయకుడి గుడి, ఇగో నవగ్రహాలండి. ఇది శివాలయం అండి. శివలింగం అది ఉంటుంది. ఇంకా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉంటారండి. ఇదంతా మెట్ల మార్గం, ఇంకా కొండపైకి మనం వెళ్ళలేదండి. మెట్ల మార్గంలోనే ఇవన్నీ ఉంటాయి. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి చూస్తున్నారు కదా. నడిచే వెళ్ళాలండి, ఎటువంటి రోడ్డు మార్గం ఉండదు. కొంచెం కష్టపడితే చాలా మంచి ఫలితం ఉంటుందండి. దుర్గమ్మ అవతారాలన్నీ, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అన్ని అవతారాలు విగ్రహాలు ఉంటాయండి వెళ్ళేదారిలో. 9 అవతారాల విగ్రహాలు అలా మనం మెట్ల మీద నడుస్తూ వెళ్తూ ఉంటే కనబడుతూనే ఉంటాయండి. ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళండి. అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుందండి. కొంచెం కష్టం ఉంటుంది కానీ ఖచ్చితంగా వెళ్ళండి. కాకపోతే ఎక్కువ మంది జనాలు వెళ్ళేది ఓన్లీ శుక్రవారం ఆదివారమేనండి. ఈ 2 రోజుల్లోనే జనాలు ఎక్కువ ఉంటారంట. మిగతా రోజులు అంత ఉండరు అని అక్కడ ఉండేవాళ్ళు చెప్పారండి. మధ్యాహ్న భోజనం కూడా పెడతారండి అక్కడ, అన్నదానం లాగా. ముందు అమ్మవారు వెలిసింది అయితే స్వయంభుగా అక్కడేనంటండి. అక్కడ అమ్మవారి పాదాలు అవి ఉండిపోయి అమ్మవారు మాత్రం ఇంద్రకీలాద్రికి వెళ్ళిపోయారండి. చూస్తున్నారు కదండి, అమ్మవారి అవతారాలండి ఇవన్నీ. చూస్తున్నారు కదండి, లక్ష్మీ అవతారాలు ఉంటాయి కదండి, దుర్గాదేవి అవతారం. ఇది కొండపై నుంచి వ్యూ అండి. చూడండి, మొత్తం విజయవాడ అంతా కనబడుతుంది. ఇది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మేరీమాత గుడి ఉంటుంది కదండి, గుణదల కొండ బ్యాక్ సైడ్ కొండే అండి. చూడండి, అదంతా ప్రకాశం బ్యారేజ్ అండి. ఇటువైపు బిఆర్ అంబేద్కర్ బొమ్మ. ఇంకా అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అమ్మవారికి పైన శివాలయం ఉంటుంది. ఇందాలు చూపించాను కదా మెట్లు, ఇది శివాలయం గుడి అండి. శివుడు కూడా అక్కడ స్వయంభుగా వెలిసారంటండి. చూడండి, లోపల చూపిస్తున్నాను. చూసారు కదా, శివయ్య రూపం అలా ఉంటుందండి. అమ్మవారికి పైకి ఎక్కాలండి. ఇంకా మెట్లు ఇందాలు చూపించాను కదా, అలా పైకి వెళ్ళాలి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా మాత్రం వెళ్ళండి అండి. కరెక్ట్ అడ్రస్ డిస్క్రిప్షన్లో పెడతానండి, ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం. ఎవరైనా వెళ్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.